నామానికి మహిమ కలుగును గాక. నేడు దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తున్నారు పిల్లరా. దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం 5వ వాక్యం. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతనిని వర్ధిల్లజేసెను. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మనం ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన నిత్యముగా మనల్ని వృద్ధిలోనికి తీసుకుని వచ్చే దేవుడు. నేడు దినాన్న లోకంలో మనుషులు అనబడుతున్నటువంటి ప్రతి ఒక్కరు, లేక దేవుని పిల్లలమైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా పిల్లరా, దేవునిని ఆశ్రయించడం కంటే మనుషుల మీద ఆధారపడే వారిగా ఎక్కువగా కనబడతా ఉన్నాం. దేవుని బిడ్డలారా, లోక సంబంధమైన ఆశల మీద, ఆలోచనల మీద మనం ఆధారపడటం కంటే సమస్తము కలుగు చేయగలిగిన దేవుని మీద నువ్వు ఆధారపడగలిగితే ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని వృద్ధిపరిచే దేవుడై ఉన్నారు. నేడు దినాన్న నువ్వు పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడటానికి నిన్ను సిద్ధపరచుకోగలిగినట్లయితే నిశ్చయముగా పరలోకపు గమనులను దేవుడు తెరచి నిన్ను నిండారులుగా దీవించడానికి, ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక మనం ఆయన మీద ఆధారపడుతూ ఆయన యొక్క కృపను పొందుదాం. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.